సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9 నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి విద్యార్థులు క్రీడాకారులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పీసీఆర్ కాలేజీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని విద్యార్థుల్లో దేశ సమగ్రత సమైక్యతను కాపాడే లక్షణాలను జాతీయవాదం పెంపొందించేలా క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. ఈ నెల 14న పాఠశాలలు, కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని 15న రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి చిత్తూరులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని దీన్ని సంబంధించిన జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. చాలా మంది అవుట్ సోర్సింగ్ పే స్కీము డైలీ వేజెస్ లో తీసుకున్నాం. రెగ్యులర్ మేము సిన్స్ ఫ్రమ్ 31 years సార్ వీఆర్ ఇన్ కాంట్రాక్ట్ బేస్. అవును 31 years సార్. ఈ సెప్టెంబర్ సో ఈరోజు 78 స్వతంత్ర దివస్ సందర్భంగా మన జిల్లాలో చిన్న ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈరోజు పిల్లలతో, స్పోర్ట్స్ మెన్తో మనం గాంధీ స్టాచ్యూ నుంచి చిన్న ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, మనము స్వతంత్ర దివస్ we have to celebrate our independence. Second, స్పోర్ట్స్మెన్స్ ఎంకరేజ్మెంట్ చేయాలి. మూడోది, పిల్లలు కూడా ఈ స్వతంత్ర దివస్ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటి, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇది బేసిక్లీ పిల్లలకి రావాలి. సో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. రేపు కూడా స్కూల్ స్థాయి కొన్ని కార్యక్రమం జరుగుతాయి. మరియు 15 ఎల్లుండి కూడా ఇండిపెండెన్స్ కార్యక్రమం చేయబోతున్నాము. అండ్ హెల్త్ మినిస్టర్ కూడా బేసిక్లీ 15 ఆగస్టు చిత్తూరు వస్తున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇప్పుడు తిరంగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఒక తిరంగా ఉండాలి. సో ఆ కార్యక్రమం ఇప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా కాకుండా మెయిన్గా బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్స్, ఈ సంవత్సరం బేసిక్లీ స్పోర్ట్స్ పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ మనం ఫోకస్ పెడుతున్నాము. సో అది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఈరోజు జస్ట్ కోచ్తో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లా మోటివేట్ అవ్వాలి, డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా అభియాన్ 500 అడుగుల జాతీయ జెండా ర్యాలీని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక కొంకారెడ్డిపల్లి నుంచి గాంధీ విగ్రహం వరకు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మనిషి నిత్య జీవనంతో పాటు దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
చేయాలి జెండా, అదే స్టార్టింగ్ పాయింట్. సర్కిల్ చేయాలి, జెండా సర్కిల్ చేయించండి, జెండా సర్కిల్ చేయించండి. వీళ్ళందరూ అక్కడ నిలబెట్టండి. ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి తిరంగ ర్యాలీకి సంబంధించి మనందరి ప్రీతమ నాయకులు ఎవరైతే ఈ ఏవిఎస్ అనే ఈ గ్రూప్ లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంతటి ఎండనైనా లెక్క వేయకుండా భారతదేశపు దాదాపు ఒక 4 కిలోమీటర్ల పాటు యువకులు విద్యార్థులంతా ఎంతో చక్కటిగా ఈ శక్తిని తీసుకురావడం చాలా సంతోషకరం. అంటే చిత్తూరు యువత మొత్తానికి అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఏవిఎస్ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని చిత్తూరు యువతకి ఇంకా తీసుకొని వచ్చి ఇంకా చక్కటి కార్యక్రమాలు చేసిందిగా వారిని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. అశోక్ రెడ్డి, ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. చిత్తూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఏవిఎస్ ఆధ్వర్యంలో 1000 అడుగుల వచ్చేసి జాతీయ జెండా యొక్క తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చిత్తూరు శాసనసభ్యులు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం మొత్తం కదం దొక్కి భారత్ మాతాకి జై, వందే మాతరం అని చెప్పేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి దేశభక్తిని చాటుకోవడం జరిగింది. ఆంధ్ర విద్యార్థి సంఘం నేషన్ ఎడ్యుకేషన్ కల్చర్ అనే మోటోతో ఈ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే కాదు, 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకోపోయేటప్పటికీ ఈ భారతదేశం శక్తివంతమైన భారతదేశం అవడం కోసము ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థులందరినీ కలుపుకొని ఒక పెద్ద శక్తిగా తయారు చేయడం కోసం, దేశం కోసం పని యొక్క కాన్సెప్ట్ ఏబిఎస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. అందుకోసం 78 సంవత్సరాల యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఏబిఎస్ చిత్తూరు పట్టణంలో ఆగస్టు 15న స్వతంత్రం దినోత్సవం సందర్భంగా ఏదైతే ఏవిఎస్ అనే విద్యార్థి సంస్థ చాలా చక్కగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎలాగైతే భారతదేశం అనేక సంవత్సరాలు అలాగే మనకు కూడా ఈ 24 ఎన్నికల్లో పోరాడి విజయాన్ని సాధించాం. ముందుగా చిత్తూరు నియోజకవర్గ విద్యార్థులకి, స్టూడెంట్ యూనియన్ లీడర్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సమన్వయంతో ఏనుగుల దాడులు, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయంలో డిఎఫ్ఓ చైతన్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పాటు కావడం హర్షించదగ్గ విషయమని చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు. పోయిన వారము డిప్యూటీ సీఎం గారు శ్రీ పండితుల పవన్ కళ్యాణ్ గారు, తర్వాత హైయర్ అఫీషియల్స్ పీసీసీఎఫ్, తర్వాత స్పెషల్ సెక్రటరీ, తర్వాత సిసిఎఫ్ అనంతపురము, తర్వాత డిఎఫ్ఓ చిత్తూరు, మేమందరం కలిసి ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది బెంగళూరులోని విధాన సౌధలో. సో అందుకు అక్కడ కర్ణాటక సంబంధించినటువంటి ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ గారు, అదేవిధంగా అక్కడ హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ మీటింగ్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడడం అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ముఖ్యంగా ఈ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ మేజర్ ఇష్యూ ఏంటి అంటే కుంకేనుగులు తీసుకురావడము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో కర్ణాటకకి తమిళనాడుకి మధ్యలో ఉన్న జిల్లా కావడం వల్ల ఎక్కువ శాతం ఏనుగులు ఇక్కడ సమస్యలు మనకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా పోయిన 5 సంవత్సరాల్లో దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 20కి పైగా ఏనుగులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది.
సో ఈ సమస్యని ఎలాగైనా రిజాల్వ్ చేద్దామన్న కృత నిశ్చయంతోనే మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఒక రోజంతా స్పెండ్ చేసి కర్ణాటక డిపార్ట్మెంట్స్ అందరితోనూ వాళ్ళ గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగా 8 కుంకి ఏనుగులు మనం అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా కర్ణాటక డిపార్ట్మెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఆ ఏనుగులు ఏవైతే ఉన్నాయో ముందుగా ట్రైన్ చేయడము, తర్వాత అక్కడ ఒక మహోత్సవం అసిస్టెంట్ మహోత్సవాన్ని కూడా మనం ట్రైన్ చేయడం కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది వేయడం జరిగిందండి. ఇదొక్కటే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఆన్ వైల్డ్ లైఫ్ మీద, అంటే ఏవైతే పోచింగ్ అనేది వేటాడడం అనేది క్రాస్ బోర్డర్ జరుగుతుందో వాటి మీద ఇన్ఫర్మేషన్ షేరింగ్, జాయింట్ ప్యాట్రోలింగ్, అదేవిధంగా టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ మీద కూడా 2 రాష్ట్రాలు కూడా చర్చించడం జరిగింది. సో ఇందులో భాగంగా కర్ణాటక డిపార్ట్మెంట్ ఏవైతే అప్లికేషన్స్ ఐటీ అప్లికేషన్స్ చేశారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కూడా చాలా మంచి పరిణామం. అదేవిధంగా ఎర్రచందనం మీద కూడా, స్మగ్లింగ్ మీద కూడా దాన్ని ఎలాగైనా అరికట్టాలని చెప్పేసి మన ఫారెస్ట్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు కృతనిశ్చయంతో ఉన్నారు. సో అందులో భాగంగానే ఇన్ఫర్మేషన్ షేరింగ్, రెడ్ శాండ్ స్మగ్లింగ్ ఎవరైతే ఈ సూత్రధారులు ఉంటారో, కింగ్ కింగ్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టడానికి జాయింట్ బోత్ స్టేట్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఒక ఎంఓయూ కూడా సైన్ చేయడం జరుగుతుంది. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని సంతపేట హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయాలని సూచించారు. నింపడం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, అదేవిధంగా విద్యతో దేశభక్తి నింపాలి. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఈ దేశంలో పటిష్టంగా చేయడం కోసం విద్యార్థుల యువతను నడుపుగించే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అనంతపురం నగరపాలక సంస్థ కార్మికుల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు నగర కమిషనర్ జె అరుణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరపాలక పార్టీలోని ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగ పార్టీలోని కార్మికుల కోసం గత వారం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న కార్మికుల కళ్లకు ప్రత్యేక చికిత్సలు ఏర్పాటు చేశారు. చిత్తూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో ప్రత్యేక నేత్ర చికిత్సలు చేయించారు. ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్సలు అందుతున్న తీరును కమిషనర్ పరిశీలించారు. నేత్ర పరీక్షలో 19 మందికి నేత్ర సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించి వీరికి చిత్తూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రి కంటి విభాగంలో కంటి వైద్యుల చేత ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. తమిళ రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్లో తరలించడానికి ప్రయత్నిస్తున్న కంటైనర్ కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై ఆగిపోయింది. అయితే లారీ ఆగిపోవడానికి గుర్తించిన పోలీసులు కంటైనర్ని తనిఖీ చేయగా లక్షల విలువ చేసే తమిళ బియ్యం గుర్తించారు. దీంతో కంటైనర్ని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో భారీగా తమిళ రైస్ బియ్యం తరలిపోతుందని రాబడిన సమాచారం మేరకే వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు కుప్పం పోలీసులు తెలిపారు. కంటైనర్ టైరు పంచర్ కావడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. కంటైనర్లో సుమారు 10 టన్నుల బియ్యం ఉంటుందని తెలిపారు. తమిళ రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్లో తరలించడానికి ప్రయత్నిస్తున్న కంటైనర్ కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై ఆగిపోయింది. అయితే లారీ ఆగిపోవడానికి గుర్తించిన పోలీసులు కంటైనర్ని తనిఖీ చేయగా లక్షల విలువ చేసే తమిళ బియ్యం గుర్తించారు. దీంతో కంటైనర్ని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో భారీగా తమిళ రైస్ బియ్యం తరలిపోతుందని రాబడిన సమాచారం మేరకే వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు కుప్పం పోలీసులు తెలిపారు. కంటైనర్ టైరు పంచర్ కావడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. కంటైనర్లో సుమారు 10 టన్నుల బియ్యం ఉంటుందని తెలిపారు. రాగింగ్కు వ్యతిరేకంగా భవిష్యత్తు మెరుగు ఉండడానికి కృషి చేయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని అపోలో కాలేజ్ నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ పట్ల అప్రమత్తంగా ఉంటారని, ఏ రకమైన ర్యాగింగ్ జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ర్యాగింగ్ అనేది విద్యా సంస్థలలో ఒక తీవ్రమైన సమస్య అని, విద్యార్థులు అనుభవించే హింస నైతిక దారుణమని తెలిపారు.
మరోవైపు విద్యార్థుల జీవితాలను ర్యాగింగ్ అనే మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు మన దేశంలో ఈ ప్రవర్తనను నివారించడానికి ప్రవేశపెట్టామని తెలిపారు. భారతదేశంలో విద్యాసంస్థలలో ర్యాగింగ్ను నిషేధించడం మరియు నిర్మూలించడం లక్ష్యంగా ఈ చట్టాల ప్రకారం ర్యాగింగ్ చేసే విద్యార్థులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్ వల్ల ఎవరైనా మరణించినా లేదా ఆత్మకు ప్రేరేపించిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.